రాజధానిపై వైసీపీకి సరైన స్టాండ్ లేకపోవడం సిగ్గుపడాల్సిన విషయమని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ విమర్శించారు. జగన్ మతి భ్రమించిన మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. రాజధాని రాష్ట్రానికి అవసరం లేదని గతంలో చేసి చూపించారు కాబట్టే ప్రజలు 151 నుండి 5 తీసేసి 11 మాత్రమే మిగిల్చారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తే గత ఎన్నికల్లో ఏం జరిగిందో ఈసారి ఆ 11 కూడా వచ్చే పరిస్థితి జగన్ కి ఉండదంటున్న కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణతో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. శాశ్వత రాజధానిగా కూడా ప్రకటిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఈరోజు మాజీ సీఎం జగన్ చేసినటువంటి కామెంట్స్ అందరూ కూడా చూస్తున్నారు. ప్రస్తుతం మనం ఈ అంశంపై మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ కృష్ణా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈరోజు జగన్ ఏదైతే మాజీ సీఎం ఈరోజు అమరావతి రాజధానిపై చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే మరి పార్లమెంట్లో ఈ రాజధాని బిల్ని పాస్ చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇది రాష్ట్ర చరిత్రలో చాలా ఇంపార్టెంట్ ఘట్టం అన్నమాట. ఏ ప్రభుత్వం వచ్చినా సరే దీన్ని శాశ్వత రాజధానిగా మరి అమరావతిని ప్రకటించడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఇవాళ రోజున మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం చూసాం, చాలా విడ్డూరంగా ఉంది. ఆయనకి ఏమైందా అని చెప్పి భయం వేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, ఎందుకంటే ఆయన స్టాండ్ ఏంటో ఎప్పుడు చెప్పలేదు. ఇవాళ రోజున అమరావతి పేరు మీద చాలా అవినీతి జరుగుతుందని అవాస్తవాలు చెప్తా ఉన్నారు. ఆయన నిజాలు మరి 1% కూడా మాట్లాడలేదు, అబద్ధాలు మాత్రం 100% మాట్లాడారు. గతంలో ఆయన చెప్పారు రాష్ట్రానికి రాజధాని అక్కర్లేదని, ఆ తర్వాత స్టాన్స్ మార్చారు 3 రాజధానులు అవసరం అని చెప్పి. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఆయన స్టాన్స్ ఏంటిది అనేది రాష్ట్ర ప్రజలకి చెప్పలేదు. చెప్పకుండా అనవసరమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని మాట్లాడుతూ ఉన్నారు. చట్టబద్ధీకరణ చేసేటువంటి సమయంలో వారు కూడా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే అవకాశం ఉంది, కానీ వెళ్లకుండా ఇవాళ ఈ వ్యాఖ్యలు చేయడం ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా ఏంటంటే బాధ్యతారహితంగా ప్రవర్తించడం జగన్మోహన్ రెడ్డికి అలవాటైపోయింది. మరి వారు సరే ఆయనకి ఎలాగో బుద్ధి లేదు, పక్కన ఉన్న 11 మందికి కూడా లేదనుకుంటా. ఎందుకంటే ఈ 11 మంది ఎప్పటికీ శాశ్వతంగా అసెంబ్లీకి రాకుండా ఉండేటువంటి పరిస్థితి త్వరలోనే ఉండబోతుంది. గత ఎన్నికల్లో 2024లో ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. ఏదైతే ఈ జగన్ మాట్లాడుతూ కూడా వాళ్ళు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిజంగా నిర్మించాలన్నా, రాజధాని అభివృద్ధి జరగాలన్నా ప్రజలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం అంటే విజయవాడ కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, లేదంటే ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని దాదాపుగా 35 నుంచి 40 లక్షల మంది ఈ ప్రాంతంలో ఉన్నారు. ఇలాంటి చోట రాజధాని పెట్టుంటే బాగుండేది. దానికి ఒక టైటిల్ కూడా పెట్టారు మావిగన్ అని. అంటే ఎట్లా చూస్తారు సార్ దీన్ని, ఎట్లా చూస్తారు? ఎవరూ లేనటువంటి ప్రాంతంలో రాజధాని నిర్మించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎట్లా చూస్తారని చెప్తున్నారు. ఆయనకి ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే రాజధాని ఆయన చెప్పించడం జరుగుతుంది. ఆయన ఏదో పబ్జీ ఆడుతూ లేచి ప్రెస్ మీట్ చేసినట్టుంది, కానీ ఎందుకంటే ఆయన చెప్పిన పేర్లన్నీ గన్లు ఇవన్నీ అంటున్నారు. అందులో ఆయన పేరు ఎక్కడ లేదు. గన్ అంటే పేలుతుంది, ఈయన వెనకాల పేరు ఈయనేమో తుప్పు పట్టిపోయిన గన్ను. సో ఖచ్చితంగా ఏంటంటే ఆయన పబ్జీ ఆడుతూ వచ్చి చేసినటువంటి విమర్శ తప్ప ఏం లేదు. ప్రజల మీద కానీ ప్రేమ లేకుండా ఇవాళ రోజున చిత్తశుద్ధి లేకుండా ఆ ప్రెస్ మీట్ జరిగింది. చాలా నీచంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటిది ఏ ప్రజానాయకుడు చేయకూడదు. మీరు ఒక అంశాలు ఏమనైతారు, ఏదైతే పార్లమెంట్ కానీ లేదంటే ఇక్కడ అసెంబ్లీ కానీ శాశ్వతంగా నిర్మించాల్సిన అవసరం ఉంది. నిర్మించిన భవనం కన్నా కూడా ఇది తాత్కాలికమే భవనాన్ని ఈ విధంగా కట్టారు, లేదంటే ఇంత విధంగా డబ్బును పక్కదారి పట్టిస్తున్నారన్నారు. మచిలీపట్నం పోర్టు కూడా వాళ్ళే ప్రారంభించామన్నారు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కూడా వాళ్ళే చేసామన్నారు. ఎట్లా ఇవన్నీ రోడ్లు కూడా కనిపెట్టింది వాళ్ళే. ఒకటి ఏంటంటే అంటే కాంటెక్స్ట్లో మాట్లాడాలి మనం. హైదరాబాద్ ఎన్ని సంవత్సరాల తర్వాత కట్టారు క్యాపిటల్? 1956లో మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు అక్కడ కొత్త క్యాపిటల్ కట్టుకున్నాం. అంటే తెలుగు ప్రజలందరూ కలిసి నిర్మించుకున్నటువంటి క్యాపిటల్ హైదరాబాద్. అందులో అన్ని వసతులు ఏర్పడ్డాయి ప్రభుత్వానికి సంబంధించినవి, కానీ అలాగే అసెంబ్లీ ఆల్రెడీ ఉంది. కొత్త అసెంబ్లీ బిల్డింగ్ ఒకటే కట్టారు. మనం అసెంబ్లీ బిల్డింగ్ ఒకటే కట్టట్లేదు. రాష్ట్రానికి భవిష్యత్తులో ఫ్యూచర్ ప్రూఫ్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కావాల్సినటువంటి క్యాపిటల్ నిర్మించుకున్నాం. అంటే 5 కోట్ల మంది ప్రజలకి రేపటి రోజున ఉపాధి కలగాలన్నా, కొత్త ఉద్యోగాలు రావాలన్నా ఎలాంటి క్యాపిటల్ ఉండాలో అలాంటి క్యాపిటల్ని ఆలోచించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా ఆలోచనలతో చక్క కేంద్ర ప్రభుత్వంతో చర్చించుకుని ఎలాంటి ఇండస్ట్రీస్ని జగన్ ఒక్కడే ఇక్కడ అంటే ఈ ప్రాంతం రాజధానిగా ప్రకటించడానికి ముందుగానే జగన్ ఒక్కడే ఇక్కడ ఇంటి స్థలం కొన్నాడు, తానే ఒక ఇల్లు కూడా నిర్మాణం చేశారు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఎవరు, పవన్ కళ్యాణ్ మీ నాయకుడు పవన్ కళ్యాణ్ కావచ్చు,
అంటే చంద్రబాబు వీళ్ళందరూ కూడా అంతా కూడా కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్ అంటూ కూడా మాట్లాడి పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో కూడా ఎవరికి తెలియదు అంటూ కూడా మాట్లాడారని ఎట్లా చూస్తారు ఈ విమర్శ? ఆయన పొద్దున్న ఎక్కడి నుంచి వచ్చారు మీకు తెలిసే ఉంటుంది. బెంగళూరు ఫ్లైట్ దిగి వచ్చాడు. బెంగళూరు ఫ్లైట్ దిగి వచ్చి చెప్పేటువంటి నీతి కబుర్లు ఎవడు వినడానికి రెడీగా లేరు. ఆయన వాస్తవిక పరిస్థితుల్ని గమనించాలి. ఇక్కడ గ్రౌండ్ మీద ఉంటే తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉంటున్నారు రోజు అనేది, మంగళగిరిలో ఉన్నారనేది ఆయనకు తెలుస్తుంది. ఆయన ఎక్కడో బెంగళూరు నుంచి వచ్చి గబగబా ప్రెస్ మీట్ కండక్ట్ చేసి మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోయి ఉంటాడు. అలాంటి ఆయన మాట్లాడితే దానికి వాల్యూటివ్ క్రెడిబిలిటీ లేని మాటలు మాట్లాడకూడదు. క్రెడిబిలిటీ లేదు కాబట్టి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడలేదు ఇవన్నీ. ప్రజాబలం ఉన్న రోజున ప్రజాబలం ఉండి అసెంబ్లీలోకి వచ్చి మరి చిన్న చిన్న సవరణలు ఉంటే మొన్న కూడా ఆయన వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఆయన రాలేదు. ఖచ్చితంగా ప్రజలకు భయపడుతున్నాడు. ఆయన స్టాన్స్ ఏంటో ఇవాళకి చెప్పలా. ప్రెస్ మీట్లో వైసీపీ పార్టీ ఏంటి అనేది ఆయన చెప్పలా. వైసీపీ పార్టీకి ఒక క్యాపిటల్ కావాలా, అమరావతి కావాలా వద్దనేది కూడా చెప్పలా. లేకపోతే 3 క్యాపిటల్స్ మీద ఉన్నారా అనేది చెప్పలేదు. 3 క్యాపిటల్స్ అనేది రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి 2024లో చూసాం. 11 సీట్లకు పరిమితం చేశారు వైసీపీ పార్టీని. ప్రజలు ఏదో వేరే వాళ్ళ మీద నెట్టేస్తే, ప్రభుత్వం మీద నెప్పం నెట్టేస్తే సరిపోదు. ఇది మొత్తానికి ఏదైతే రాష్ట్రానికి సంబంధించి కూడా రాజధాని నిర్మాణం ఏదైతే చట్టాధికరణ చేస్తూ కూడా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఈరోజు మాజీ సీఎం జగన్ ఇవాళకి కూడా తన స్టాండ్ ఏంటనేది క్లారిటీగా చెప్పనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజాబలం ఎప్పుడైతే ఉందో అప్పుడు ఖచ్చితంగా సవరణలు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం 11 సీట్లకు పరిమితమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అసెంబ్లీకి వచ్చి వారి యొక్క మాటలు వినిపించాలంటూ కూడా కృష్ణ ఇలా జనసేన పార్టీ అధ్యక్షుడు బండెట్టి రామకృష్ణ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ఆర్కేతో రాజ్ కుమార్, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ నుంచి.